పొగ త్రాగటం ప్రాణాంతకం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. స్మోకింగ్ కిల్స్. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అబ్బా ఏమ్మా పిల్లలు ఇదిగోండి ఏమ్మా నువ్వు చూసి దిగు. అలాగే మెట్లున్నాయి జాగ్రత్తమ్మా, చూసి దిగు. ఇలా ఇవ్వండి. ఇదిగోమ్మా తీసుకుంది. అబ్బా జాగ్రత్తకి వెళ్ళమ్మా. అలాగే. అబ్బా అబ్బా ఎండలు మండిపోతున్నాయి. దిగాడండి. ఏంటి టీ కట్టాడు మన వంక అదోలా చూస్తున్నాడు. ఈ రోజు రాశి ఫలాల్లో నాకేదో కీడు జరగబోతుందని రాసింది. అతను ఈ రోజు ఇటు పక్క రాకుండా చూడు దేవుడా, భగవంతుడా దయచేసి నన్ను రక్షించు. రాజు ఏంట్రా పీనాసుడు వస్తున్నాడ్రా. అయ్యో అబ్బా నేను తప్పించుకున్నాను. ఈ రోజు ఆ మనిషి పక్క కొట్టుకు వెళ్ళాడబ్బా. అయ్యా ఆ కొట్టులోనే మంచి టీ దొరుకుతుంది. అది మాకు బాగా తెలుసు. ముందు నువ్వు టీ ఇవ్వు. వీడికి అన్ని ఎడమని చెప్పాలి. ఈ రోజు నాకు కీడు జరగబోతుందో తీసుకోండి అయ్యా. ఆ పాత బాకీ చెల్లించకపోయినా పర్వాలేదు. ఈ రోజు నా కొట్టుకి ఏ కీడు జరగకుండా ఉంటే అంతే చాలు. ఏమిటి అదోలా చూస్తున్నాడు. టీ బాగున్నట్టుంది, అందుకే తాగేస్తున్నాడు. ఏంటన్నా అలా చూస్తున్నారు? ఏంట్రా టీ ఎలా ఉంది? సమస్య రాదనుకున్నాను. మొదలైంది. సరే ఇలా ఇవ్వు. ఆగాగా టీ వేసాడంట. టీ బాగాలేదని చెప్పి అలానే తాగేస్తున్నాడంటే. ఉదయం లేవగానే ఎవరి మొహం చూసానా ఏమిటో, అందరి కొట్లు వదిలేసి నా కొట్టుకొచ్చి నా ప్రాణం తీస్తున్నాడు. డబ్బులు ఇవ్వయ్యా. ఏంటి? చక్కెర కలిపే కదరా డబ్బులు ఇచ్చాను. నాకు చక్కెర వ్యాధి ఉందని ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? వేయవయ్యా. మా ప్రాణాలు తీయడానికి ఇలాంటి చెత్త విధవలంతా పుట్టి విసిగిస్తున్నారు. అయ్యో కింద పడిపోయాడే. పడిపోయాడేంట్రా? అయ్యో టీ తాగి ఇలా పడిపోయాడేంటి? భయంగా ఉంది. వాడికి ఏం జరిగిందో ఏమిటో. వాడు చచ్చాడంటే అనవసరంగా పోలీస్ కేసు అవుతుంది. పోలీసులకి నా కొట్లో టీ తాగాడని తెలిస్తే నేను దొరికిపోతాను. అయ్యో పాలు పారబోసి ఎస్కేప్ అయిపోవాలి. పాలు పారబోసాడే. అయ్యో ఈ టైం చూసి మన కొట్లో టీ ఉంది. ఎవరైనా చూసి మన కొట్లో టీ తాగి వాడు పడిపోయాడని పోలీసులు వచ్చి మన మక్కలు కొడతారే. ఓ ఐడియా,
అమ్మా పారపోసేద్దాం. అమ్మా ఏయ్, నేను మాత్రం ఎదోలా కనబడుతున్నానా మీకు? అన్నట్రా పోనీలే, ఏం అవ్వలేదు, బ్రతికాడు. హలో, ఆ? ఏమైంది? ఆ? నువ్వు టీలో వేయాల్సిన చక్కెర చేతిలో వేసావు కదా, కలపాలి కదా, అదే ఎంచం కలిపి తెలివి తక్కువ ఎదవల్లారా. ఏంటి? తెలుగు తక్కువ ఎదవలమా? ఏయ్, నీ వల్ల 10 లీటర్ పాలు బొక్కరా. నీ వల్ల మా పాలు సభకు కొర్ర అమెరికా కళ్యాణ అర్థమయ్యేలా చెప్పు. ఎంత దెబ్బలు తిన్నా ఆ పిచ్చి పాటలు మానవు. తన్ని నోడిని అక్కడ వదిలేసి నా దగ్గరకు వచ్చి మా అమ్మి డమ్మి అని బాగుతున్నావు. బయలుదేరినప్పుడు పిల్లు వచ్చినప్పుడు అనుకున్నారు ఇలాంటిది ఏదో జరుగుతుంది, అనుకున్నట్టుగా జరిగిందే. అబ్బా, దయచేసి కాపడం పెట్టు, ఈ స్త్రీ మాత్రం చేయక. తెలివి తక్కువ వాడి సంతకెళ్ళి చేపలు అమ్మినట్టుగా ఉందిరా నీ ఎవ్వరం చూస్తుంటే. అక్క, ఎవరది? కామాక్షినక్క, కొంచెం వస్తున్నా. ఎవరమ్మా? మమ్మీ కాపడం పెడుతున్నప్పుడు నువ్వు పలకి రావాలా? నీకు వేరే వేళ పాడలేదా? డాడీ, నమిత, నయనతారా, షకీలా, మీరంతా వచ్చి కాపడం పెట్టండి అమ్మా. పిలవరా, అందరూ వచ్చి చిత్త కొడతారు. అవును, ఏంటే సీతాలు, నిన్న తీసుకెళ్లిన పాలు పారబోసే ఉంటగా? అవునక్క, ఆ దిక్కుమాలిన కుక్క వెంటపడి పాలన్నీ పోయాయక్క. పోసి నీళ్లు బంగారంగాను వలకపోస్తే అంటే మళ్ళీ వచ్చి అడిగి తీసుకెళ్ళొచ్చు కదే. అవును, నువ్వే ఓసీలో అందరికి పాలిస్తున్నావు, మళ్ళీ వచ్చి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదక్క. వస్తానక్క. జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ ఆ కుక్క వచ్చినా రావచ్చు. ఏమిటో పిచ్చి పిల్ల. రండమ్మా. ఇదిగోండి పూజారి గారు. కర్పూర నీలాంగనం సమర్పయామి, సర్వ పుష్పాంగణం సమర్పయామి. విఘ్నేశ్వరాయ నమః. సంగీతమ్మా, మీ కొడుకు ఊరి నుంచి వస్తున్నాడని నేను విన్నానే. ఈ పాటికి నా కొడుకు వస్తూ ఉంటాడయ్యా. ఆగమంటుంటే నిన్నే ఆగవే. ఆగు. ఆగమంటుంటే తొందరగా రండి. ఎటెళ్ళిందిరా? తెలియదో తెలీదన్నా. తెలియలేదే. గురువా, ఇక్కడ ఉన్నాడు. పట్టుకుంటారా దాన్ని? సార్, ఆయన వదిలేండి సార్, ఆయన మా నాన్నే సార్. ఇదేమన్నా పాకిస్తాన్ బార్డర్ అనుకున్నావా? ఇది చిన్న పల్లెటూరు అయ్యా. పిల్లకి పచ్చకావులు మందేద్దాం అనుకుంటే నువ్వు మా అందరికి మందేస్తున్నావయ్యా. సరే అలవయ్యా, రామా. ఏయ్, ఏమిటి ఊరికి కొత్త అక్క పిలుస్తుందిరా? ఏంటి అలా చూస్తున్నా? ఇక్కడ అన్ని అక్క ఎరారా. ఏంటి అక్క? ప్లేట్ శుభ్రంగా కడిగేసి కాకమ్మ వస్తుందా, పిచ్చుకమ్మ వచ్చిందా, కాకమ్మ వచ్చిందా, పిచ్చుకమ్మ వచ్చిందా. ఎవరు? కొత్తగా వచ్చాడక్క. అగ్గిపెట్టె గిగ్గిపెట్టె కోడి కొంగ పిల్లి పిచ్చుక ఏనుగు. ఏంటి ఏనుగునా? ఏంటి చూస్తున్నావు? మొదలుపెట్టు. ఏం మొదలు పెట్టాలి? అన్నం, నెయ్యి, పప్పు, పచ్చడి, కళ్ళు మూసుకుని. ఇడ్లీ, చట్నీ, సాంబార్, వడ, ఉప్మా, ఇవన్నీ కలిపి నీకో ముద్ద, వీడికో ముద్ద, దానికో ముద్ద, ఆపిల్కో ముద్ద, ఈడికో ముద్ద, నాకో ముద్ద. భోజనం అయిపోయాక చేతులు కడుక్కొని పెరుగు తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి గుర్తులేదే. మజ్జిగ చిలికి చిలికి
చిలికి చిలికి బాగా వెన్నొచ్చేంత వరకు చిలికి అందరికి ఇవ్వాలి. ఆ తర్వాత తాతగారింటికి దారేది అని వెళ్ళి పని అయిందా? అయింది భోంచేసావా ఇక మీదే ఇంటికెళ్ళి వంట చేయాలి. అక్క వచ్చేది సంగీతక్క కొడుకేనా? అవునే, అందుకే పెద్దలు అంటారు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలని. ఊరందరికి పాలు దానం చేస్తుంది కాబట్టి బిడ్డ దొరబాబులా వచ్చాడు. రండి బాబు రండి. ఏంది ఇప్పుడే మిలిటరీ నుంచి వస్తున్నారా? అవునన్నా. వెళ్ళండి వెళ్ళండి. వస్తే కమలా తీసుకో, అబ్బాయి వచ్చాడే నా బంగారు తల్లి. అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? అదంతా ఏం లేదమ్మా. మావయ్య బాగున్నావా? అల్లుడు వచ్చాడు కదా, లోపలికి వెళ్ళి కోడి మాసం కూర ఉండు పదా. పోరా, నీకు మరో పని లేదు. ఇవరా, నేను తీసుకెళ్తాను. నువ్వు లోపలికి రా. వచ్చాడు కదా, మమ్మీని పట్టుకోలేకపోతున్నావు. ఏంటి అల్లుడు, మిలిటరీ యుద్ధం మొదలైందా, ఇంటికి వచ్చావు? ఏమిటది? సరే సరే, మిలిటరీ నుంచి వచ్చేటప్పుడు దొరబాబులా వస్తావు అనుకున్నావు, ఏంటిదా పిచ్చోళ్ళకి వచ్చావు? పిచ్చోడ్నా? సరే అవన్నీ ఉన్నాయిలే మావయ్య. సరే బట్టలు మర్చుకో పదా. ఎక్కడికి మావయ్య? పదయ్యా, నేను చూసిన సంతోషంలో మీ మమ్మీ మైకి వచ్చి పడిపోయి ఉంటది. లోపల కోడికూర ఉడుకుతుంది, అలా ఊరు తిరిగి వస్తేనే మీ మావకి మర్యాద. మావయ్యకి మర్యాద? మీ మావకి ఎంత మర్యాద ఉందో అలా ఊరు తిరిగి వస్తే నీకే తెలుస్తుంది. తొందరగా పదా పదరా. బట్టలు మార్చుకో, నా గురించి నీకు తెలియదు కదా, మొత్తం తెలుసుకుందా. పద పద. చాలుడు దారిని పోదాం. అయ్యో, ఎవరు మావయ్య అది? అల్లుడు బండి రివర్స్ అవుది. ఏ బండిని? వచ్చింది కదా, దిగండి. అల్లుడు బండి రివర్స్ అవుది భయ్యా. ఏంటి మావయ్య నువ్వు అనేది? మావయ్య ఏంటిది పిచ్చిదానిలాగా? అది పిచ్చిదానిలా కాదు, నిజంగా పిచ్చిదే. అబ్బా అల్లుడు, టీ తాగుదావా? వద్దు మావయ్య. నువ్వు మా నూరు టీ తాగి చెన్నాడైంది కదా, పద తాగుదాం పద. సరే పద. అల్లుడు డబ్బులు తీసుకొచ్చావా? మావయ్య బట్టలు మార్చుకున్నామన్నావు కానీ డబ్బులు తెమ్మలేదు కదా. అది సరే, ఆలుడే కదా, ఎలా డబ్బులు ఎత్తాడు? డబ్బులు ఇచ్చి టీ తాగడానికి మనం ఎదవలవా? రాలుడు తాగుదాం. అయితే తాగినట్టే. మావయ్య వద్దు మావయ్య. నోరు మూసుకురారా. ఏమ్మా శ్రీదేవి, బాగున్నావా? ఎత్తరా, డబ్బులు ఉన్నాయా? మరి ఎందుకో ఊపు. శ్రీదేవి డబ్బులు లేవంట, మనిషిని అడుగుదాం పదా. అయ్యో, దరిద్రం ఎత్తుక్కుంటూ వచ్చినట్టుకుందే. అల్లుడు ఇట్రా ఇట్రా. ఏంటి మావయ్య? ఈ కొట్లో టీ తాగుదాం. వద్దు మావయ్య, నా కడుపులో ఏం బాలేదు. సూపర్ గా టీ వేస్తాడు, ఇక్కడే తాగుదాం. అయ్యో వద్దు మావయ్య. ఏయ్ పెద్ద ఆయన, అక్కడ నిలబడి నువ్వేం చూస్తున్నావా? మేము ఇద్దరు ఇక్కడ మాడుకుంటున్నాం, ఇక్కడికి వచ్చి కొంచెం న్యాయం చెప్పొచ్చు కదా. రావా ఇల్లు. పెద్ద ఆయన అంటున్నాడు, బాబాయ్ అంటున్నాడు, ఎవరు కనపట్లేదు. ఉన్నాడని చెప్పి సరే సరే, యో రావయ్యా త్వరగా. రాలుడు రా, నువ్వు రా. మిలిటరీ బాబు కూడా అలానే అంటున్నాడు, ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. ఇలా వచ్చి కూర్చో. ఏకయ్యా, సరి కూర్చోమంటే కూర్చుంటాడు, మధ్యలో వచ్చి కూర్చుంటావా? కూర్చో. ఏయ్ మూడు టీలు. ఇద్దరే ఉన్నారు, మూటి అడుగుతున్నారేంది? రే నీలాంటి మూర్ఖులే కనపడరా, మాకే కనిపిస్తాడు. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ముందు నువ్వు టీ వెయ్యి. సరే. ఓహో, వాళ్ళు ఉన్నట్టున్నాయే. నాకు కావాలి. చాలా బాగా ఎత్తాడా వాళ్ళు. ఇదిగో వాళ్ళు, నువ్వు ఒకటి తిను. ఆ పెద్ద నీకు పళ్ళు లేవు కదా, నువ్వు తినలేవు, మేము తింటాంలే. ఇదిగో ఈ వాళ్ళ ప్రపంచం తెలిసేలా చాలా పెద్ద బొక్కెట్టారే. ఇగో తాగు, కంగారు కదా అక్క, నోరు గాలిపోద్ది. అసలే పళ్ళు లేవు నీకు. నాకు టీ ఇవ్వయ్యా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఊళ్ళో ఉన్నవాడే ఎలా ఉన్నాడంటే ఊరి నుంచి వచ్చినోడు కూడా అలానే ఉన్నాడే. అల్లుడు వదలవయ్యా,
వదులు వదులు పెద్ద ఆయన వదులు. ఏమైందిరా? డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నాడు ఈయన. పెద్ద ఆయన 10 రూపాయలు ఖర్చు చేద్దాం అనుకుంటున్నాడు. నేనే ఇస్తాను. వదలరా, పెద్ద ఆయన ఇస్తాడు. సరేలే, ఈసారి ఆయన ఇవ్వని, వచ్చేసారి నేనే ఇస్తాను. అదే అక్కర్లేదు. పెద్ద ఆయన నువ్వు ఇక్కడ సెటిల్ చేసిరా. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇగో ఇక్కడ ఉందని ఇస్తారు. ఎవరు? ఏనే ఎవరు? ఏనే. ఆహా. దుష్టులకు దూరంగా ఉండు. దుష్టుల సహవాసం మంచిది కాదు. దుష్టులు ఏంటి ఉసు సౌండ్ వస్తుంది? దుష్టులతో ఎక్కడికి అమౌంట్ ఉంటే లోపల అమౌంట్ మాయా రావయ్యా. నేను రాను, చెప్పేది నీకే. వస్తారా? నేను రాను మాయా. రావయ్యా నువ్వు ఒకటి. గుమ్మతోటి ముద్దులాడి చూడు, నువ్వు ముద్దులాడి చూడు. నవ్వు చూడవయ్యా ముచ్చమంటి నవ్వు, ఇది పువ్వు లాంటి నవ్వు. ముద్దు గుమ్మతోటి ముద్దులాడి చూడు, నువ్వు ముద్దులాడి చూడు. నవ్వు చూడవయ్యా ముచ్చమంటి నవ్వు, ఇది పువ్వు లాంటి నవ్వు. నడుమే అదిరిపోయే, షేపేం విరిసిపోయే. హే, నడుమే అదిరిపోయే, షేపేం విరిసిపోయే. పట్టే పట్టు బాబు వెంటబడి వేధించు. రారావో మామ అందాలు చూడాలి, చిందే వెయ్యాలిరా, ఆడాలిరా, పాడాలిరా. వయ్యారాలు వద్దంటున్నా గాలాలే వెయ్యాలిరా. ముద్దు గుమ్మతోటి ముద్దులాడి చూడు, నువ్వు ముద్దులాడి చూడు. నవ్వు చూడవయ్యా ముత్యమంటి నవ్వు, ఇది పువ్వు లాంటి నవ్వు. నవ్వు నవ్వు మస్తుగుంది బాసు, ఇది మల్లె పూల వయసు. మస్తుగుంది బాసు, ఇది మల్లె పూల వయసు. ముద్దు 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 గుమ్మతోటి, ముద్దు గుమ్మతోటి ముద్దులాడి చూడు, నువ్వు ముద్దులాడి చూడు. నవ్వు చూడవయ్యా ముత్యమంటి నవ్వు, ఇది పువ్వు లాంటి నవ్వు. నీ కథ తెలిసిందిలే సందట్లో విందెలే, నీ ఎట మురిసిందిలే ఆనందం పొంగాలి. వేడుక వేళల్లో మురిసింది ప్రాయము, మొక్కై విరిసింది ఆనందము. వేడుక వేళల్లో మురిసింది ప్రాయము, మొక్కై విరిసింది ఆనందము. కలిసిమెలిసి ఉండాలిరా, కళ్ళు పండి తీరాలిరా, బాధలన్నీ మోగుతుంటే పాట పాడరా. మస్తుగుంది బాసు, ఇది మల్లె పూల వయసు. మస్తుగుంది బాసు, ఇది మల్లె పూల వయసు. ముద్దు 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 గుమ్మతోటి, ముద్దు గుమ్మతోటి ముద్దులాడి చూడు, నువ్వు ముద్దులాడి చూడు. నవ్వు చూడవయ్యా ముత్యమంటి నవ్వు, ఇది పువ్వు లాంటి నవ్వు. నవ్వు నవ్వు నవ్వు.
దండన్నయ్య. బాగున్నావమ్మా? రావయ్య వీరాస్వామి, ఏంటి మనిషే కనబట్టలే? నీకేంటి బావా, నిన్ను కాపాడ్డానికి నీ చుట్టూ నీ మనుషులు, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి మా చెల్లి, నాకెవరున్నారు? ఏం జరిగినా అంతా నేనే చూసుకోవాలి. ఊరికే పొగడకయ్యా, అడ్డదిడ్డంగా మాట్లాడకుండా నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. నువ్వు నేను కలిసి చంపింది మామూలు వాడిని కాదు, గవర్నమెంట్ ఆఫీసర్. అది సాక్ష్యంతో. ఏ రోజైతే ఆ అమ్మాయికి పిచ్చి తగ్గుతుందో ఆ రోజే నువ్వు నేను ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ పిల్లకి పిచ్చి తగ్గదు, తగ్గినా చెప్పదు, చెప్పినా చెప్పనివ్వను. ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఇదిగో నేను చెప్పేది విను. నేనేం చెప్పడానికి వచ్చానంటే, వీడిని తీసుకెళ్లి ఇంట్లో దింపండిరా. కాస్త ఆగండి, నేనేం చెప్పబోతున్నానంటే, ఇదిగో చూడు, పిచ్చి వాళ్ళ మాట్లాడకుండా బయలుదేరు. నేను చెప్పేది విను, నేను చెప్పేది కాస్త విను. వింటావా లేదా? సరే, నువ్వు వెళ్ళు. తర్వాత నీ ఇష్టం. నన్ను తీసిమ్మంటావా? ఎందుకమ్మా పడేసావు? కింద పడేసింది కాక ఆట ఆడుతున్నావా నిన్ను? ఆగవే, ఎక్కడికి వెళ్తావే? ఆగవే, ఆగమంటుంటే. రా 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 చిన్నగనడు. అన్నా, మా అక్కకి ఏమైంది? ఏం లేదురా. ఇదే మా ఇల్లు, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళు. అక్క వెళ్దాం. ఎందు నీకేమైందమ్మా? నాకేం కాలేదు బామ్మ, నేను బానే ఉన్నాను. ఎందుకు బామ్మ మనకు మాత్రం ఇలా జరుగుతుంది? మన చేతుల్లో ఏముంది? ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. జీవితాంతం ఇలా ఏడుస్తూ బతకాల్సిందేనమ్మా. పిల్లాడి చేతిలో దెబ్బలు తినొచ్చారు, సిగ్గు లేదురా మీకు? పనికి రాని చేతవల్లారా. తీసుకురా అంటే దానికి రావాలరా. మిమ్మల్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదురా.
ఎవడ్రా వాడు? ఆ? బాబు నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. అసలు ఏం జరిగింది చెప్పమ్మా, ఏం జరిగింది? ఇంకా అర్థం కాలేదా? నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు కదా, వాళ్ళు నీకోసం వచ్చి ఇల్లు గొడవ చేసి వెళ్ళారు. మనకెందుకురా ఊళ్ళో గొడవలన్నీ? ఏంటమ్మా నువ్వు అనేది? 10 మంది ముందు ఓ అమాయకమైన ఆడపిల్లని అల్లరి చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోనమ్మా? అంతమంది చూస్తూ ఊరుకుంటే మనకి మాత్రం ఎందుకురా ఈ గొడవ? అలా అంటావేంటమ్మా? మనకెందుకునో అందరూ ఊరుకుంటే ఇవాళ రోడ్లో ఉన్న ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం రేపు ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి జరుగుతుంది. కన్న తల్లికి కొడుకేరా ముఖ్యం. అమ్మా ఆ తర్వాతే మిగతా వాళ్ళు. అక్క, ఇప్పుడు వాడే తప్పు చేశాడని వాడి మీద విరుచుకుపడుతున్నావు. ఒక ఆడపిల్ల శీలాన్ని కాపాడాడు. బాగా దెబ్బలు లేనట్టున్నాయి. ముందు వేడి నీళ్ళు పెట్టి కాపడం పెట్టడానికి. రాలుడు రా, నువ్వు లోపల రా. రావయ్యా లోపల రా. రా పదవయ్యా పోదాం. ఏమ్మా, నువ్వు 3 పూట్ల బాగా మెక్కుతున్నావు. మరి దీని ఆకలి సంగతి చూడవా? అన్నయ్య అది మరి ఉండి అరే నోరు తెచ్చి పట్టుకోవా. దీన్ని కూడా సరిగ్గా పట్టుకోలేవా? ఏమ్మా, నేను ఊర్లోనే ఉన్నాను కదా, నాకు కబురు ఎడితేనే వచ్చుండేవాడిని కదా. ఏం చెప్పమంటావు అన్నయ్య? ఇంట్లో మగాడు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి. ఇక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. నాకెలా తెలుస్తుంది ఎద్దు గడ్డి తింటుందో నీళ్లు తాగుతుందో అని? మనకు ఆకలేస్తే నోరు తెచ్చి అడుగుతాం. పాపం నోరు లేని ప్రాణి అదెలా అడుగుతుంది? వచ్చింది సరిగా లేదు, ఇంట్లో వాడు సరిగా లేడు. ఏంటి బామ్మర్ది, చెల్లాయి మాటలు చూస్తా ఉంటే పెత్తనం అంతా చెల్లెదిలాగానే ఉంది. ఆపోయా, మీసాలు అక్కడ చెప్పోయా, నా ముందు తిప్పితే ఏం ప్రయోజనం? బయట ముందు తక్కువ చేసి మాట్లాడతావే నిన్ను. ఆపోయా, ఏం బాగలేదు బావా. ఏది నువ్వు నా పరువు తీసుకెళ్తావు? అదేదో బుద్ధి తక్కువగా మాట్లాడితే దాని మాట్లాంటావు నువ్వు. గౌరవం కూడా ఇవ్వ నాకు. నా దగ్గర పిచ్చి కుక్కరిస్తే మందులేదే. ఆపోయా గట్టిగా. ఇదేం బాగలేదు చెప్తున్నా. అయ్యా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా. ఓన్లే పాపాన్ని వదిలేస్తే రెచ్చిపోతున్నాడు. ఏమయ్యా కాసేపు ఊరుకుంటావా? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ రెచ్చిపోతున్నావు. నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? ఎక్కడే అవుతున్నావు? కావాలని రాసుకుంటే వెళ్తున్నాడు సచ్చినాడు. ఏయ్, పంచాయతీనే నీకోసం ఉందిరా. నా కోసమేనా? అక్కడేంట్రా చూపు? కళ్ళు ఈ పక్కనే కదా వాళ్తున్నాయి. రేయ్ నోరు మీరా. ఏరా చిన్నస్వామి, నువ్వే కదా నేరం మోపావు. మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం చెప్పరా? నన్నేం చెప్పమంటారండి? ఈయనకు కూతురుంటే ఈ పాటి నా పెళ్ళాం వయసు ఉండేది. నా పెళ్ళాన్ని పట్టుకుని అంత మాట అంటాడు ఆయన. ఏంటి మా ఏదంతా? అరే ఏంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? వాడేమన్నా కావాలని చేశాడా? వాడి స్వభావమే అంత కదా. ఇలాగే ఏదో ఒక తెంగర పనులు చేస్తూ ఉంటాడు. దానికి ఏం చేయమంటావు చెప్పు? అలాగని ఊరికి వదిలేస్తామయ్యా. అరే ఏంట్రా వీడు, నేను అలా చెప్పానా? అసలు ఆవిడతో ఏమన్నావు మాయా? పక్కూరికి వెళ్ళి పని చూసుకుని వస్తుంటే దారిలో. సరే చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా, దాని దిమ్మదియా, దాని అబ్బా ఎవర్రా పిల్ల? షకీలలాగా చాలా సూపర్ గా ఉంది. చుట్టుపక్కల ఒక పెట్ట కూడా లేదు, ఒంటరిగా స్నానం చేస్తుంది. మగాళ్ళు లేరన్న ధైర్యం. మనం వెళ్ళే పట్టు పడదాం, మనము నీటిలో దిగిపోదాం. జలకాలాటలలో జల జల తాకిడిలో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. స్నానం చేస్తుంటే కనిపించడం లేదు. అరే అబ్బాయి, ఏ ఊరు అనేది? నేనెప్పుడు ఈ ఊళ్ళో నేను చూడనే లేదు. అరే అబ్బాయి కదా, అమ్మాయా? క్షమించమ్మా, దూరం నుంచి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. తప్పుగా అనుకోకమ్మా, నా పాటికి నేను పక్కగా స్నానం చేస్తాను, ఏమనుకోవద్దమ్మా. నువ్వేమీ సిగ్గుపడక్కర్లేదు, నాకేమి కనపడవులేమ్మా. ఎంత ఉప్పగా ఉన్నాయి, ఎంతసేపటి స్నానం చేస్తున్నావు? చాలా సేపటి చేస్తున్నావా? సరే కోప్పడు. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా. చల్లేస్తుంది పాప.
వీపురుద్దవా ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు? వీపు నాకు అందుకే కదా నిన్ను దోమనేది. ఉండు, నేను వెళ్ళి వద్దున్న పోతుని పంపిస్తాను. వీపు తోమాలట, వీపు. పోవే పోవే, ఎక్కడికి పోతావు? ఏంటిది? అది లేచాక నీళ్ళన్నీ తక్కువైపోయినాయి. ఏం చేసి ఉంటది అది? నీళ్ళని మింగేసిందా ఏంటి? ఏ పాప, నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఇదే. సబ్బు బాగా రుద్దుకుని మరి స్నానం చేస్తున్నావు. నీ గోచి చూస్తే నీ వెదవ బుద్ధి తెలుస్తుంది. పాపా. ఏ పాప, ఇదేం సబ్బు నీలాగా తెల్లగా ఉంది? పోవయ్యా, ఆడాళ్ళు చూస్తే ఆడవాళ్ళందరూ ఇంతే, ఆడిందే పాట పాడుతూ ఉంటారు. అనిపించుకోవడానికి వచ్చాను. అరే, సోపు కూడా నువ్వు రాసుకుంటే ఎక్కువ నొరికేస్తా అనుకుంటాను. ఇదిగో చూడు పాప, నువ్వు కొంచెం కాలెత్తితే ఇది తప్ప. ఊరికే వదులుకోడు మావా. ఇంతవరకు మన ఊరు పంచాయతీకి సంబంధించి డబ్బు సమస్య లేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలనేది పంచాయతీ ఉద్దేశం కాదు. తప్పు చేసిన వాడు తన తప్పు తెలుసుకోవాలన్నదే మన అందరి ఉద్దేశం. నాకు సంబంధించి తను తప్పు చేయలేదు అన్నది ఒకవైపు ఉన్నా, చిన్నస్వామి భార్య అతన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అందుకని వీడు అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాలనేది ఈ పంచాయతీ తీర్పు. అయ్యా అదేం వద్దయ్యా, ఆయన తప్పు నిరూపించడం కోసం నేను తప్పు చేయలేనుగా. ఇదేనయ్యా మన గడ్డ. మన ఊర్లో ఉన్న అమ్మాయిలు కోపంతో ఒకవేళ కొట్టినా కూడా అది తలుచుకొని బాధపడతారు. వెంకయ్య, ఇక మీటైనా ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుకొని నడుచుకో. సరే సరే. మామయ్య, చేసిందంతా చేసి అమ్మాయి కూడా మొహం పెడితే సరిపోదు. క్షమాపణ అడుగు. క్షమించండి. ఏమే, మీ ఆయన ఊరు నుంచి వచ్చేసాడా? నిన్ననే ఊరు నుంచి వచ్చాడక్క. అయితే ఇక రోజు నీకు పండగే. చాలే ఊరుకోక, ఊరికే ఎగతాళి చేస్తావు. అక్క, చూసావా ఈ ఇడ్డూరం? ఈ పిచ్చిది పెళ్లి కావాలని రోజు ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. అరే పోక, ఈ పిచ్చిదానికి ఏ పిచ్చి వెద వస్తాడు? మంచి మాట చెప్పావక్క. చూసావు కదా, చూసావు కదా, వాళ్ళేం చెప్పారో విన్నావు కదా, విన్నావా? ఊరిని కాపాడే దేవుడు కదా నువ్వు, ఊరిని కాపాడే దేవుడివే కదా, మరి నన్నెందుకు కాపాడట్లేదు చెప్పు. చూసావు కదా, వాళ్ళేం చెప్పారో విన్నావు కదా, విన్నావా? ఊరిని కాపాడే దేవుడివే కదా నువ్వు, ఊరిని కాపాడే దేవుడివే కదా, అప్పుడు నన్ను మాత్రం ఎందుకు వదిలేసావు చెప్పు. అబ్బా, రోజు రాత్రి నిద్ర లేపేస్తుంది. అబ్బా, అల్లుడు ఎన్నేరా? ఏంటి నిద్రపోలేదా? లేదు మామయ్య, నిద్ర పట్టలేదు. ఇలాగే కూర్చుంటే ఎక్కడే కాదు ఎక్కడ నిద్ర పట్టదు, లోపలికి వచ్చి పడుకోరా. మామయ్య, అమ్మాయి ఎందు అనుకున్నాను రా అల్లుడు. కుక్క కాలెత్తడానికి, పశువు తోకెత్తడానికి కారణం ఏంటో నాకు తెలియదు అల్లుడు. అది కాదు మామయ్య, అదే అర్ధరాత్రిలో ఆ పిచ్చిదాన్ని ఎందుకు తలుచుకుంటున్నావు? కాదు మామయ్య, మీరందరూ అనుకుంటున్నట్టు అమ్మాయి పిచ్చిది కాదు. ఏయ్, నువ్వు ఒకడివే. అది పిచ్చిదని చెప్పి ఊరంతా కోడేకొస్తా ఉంటే నువ్వేంటో పిచ్చోళ్ళ మాడుతున్నావు. తను ఏదో పెద్ద సమస్యలో ఇరుకున్నట్టుంది మామయ్య. ఏయ్, ఇరుక్కోండి నీకేంటి మామయ్య? మనకెందుకురా ఇవన్నీ? మీ అమ్మకి నువ్వంటే ప్రాణం, దాన్ని బాధ పెట్టకరా. నువ్వు 4 రోజులు ఊళ్ళో ఉండిపోయేవాడి, సంతోషంగా ఉండొచ్చు కదా. అది కాదు మామయ్య. మాట్లాడకుండా పడుకోరా. ఏమన్నా విషయాలు ఉంటే పొద్దున్నే మాడుకుందాం. పడుకో, ముందు నువ్వు పడుకో.
నా దగ్గరే యాక్షనా చెప్తాను. ఇలాంటి మగాళ్ళ కోరిక తీర్చుకోవడానికే నాలాంటి ఆడవాళ్ళ శరీరం పనికొస్తుంది కదా. తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, కానీ మీ కోరిక తీరితే చాలు కదా. మీరంతా మనుషులేనా? ఇల్లు పక్కనే ఉంది, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టపడతారా? నేను ఎంబీబీఎస్ చదువు ఉండాల్సిందిరా. ఇప్పుడు మాత్రం ఏం తక్కువైంది? పెద్దగా ఇస్తారులే, గీసి గీసి 5 రూపాయలు ఇస్తారు. మీలిదేనా? వచ్చేసాం కదరా. వచ్చేసాం. జలుబుకి మందు అడిగితే కామర్లకు మందు ఇస్తాం. ఇది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో ఏమో. కాస్త గాలి పీల్చోదండి బామ్మ, బాగా గాలి పీల్చోదండి. జలుబు తగ్గినట్టుగా లేదురా. పట్నంలో ఆసుపత్రి తీసుకెళ్తేనే తగ్గట్టుకుందిరా. ప్రస్తుతానికి మందులు ఇస్తాను, వేళకి వెయ్యి. సరేనా? ఇదిగో ఇదిగో ఈ మందును బాగా కలిపి నెత్తి మీద రాయి. ఇదిగో ఇది భోంచేసిన తర్వాత వేయాలి. అలాగే సార్. సరేరా, జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళొస్తాను. సార్ పెట్టిలా ఇవ్వండి సార్, నేనే వస్తాను. దీని గురించి అడ్డుంచరా, ముందు డబ్బులు ఎవరా? ఇస్తాను సార్. ఇందు, ఎందుకు నేను ఇలా ఎక్కడికి వెళ్ళినా నా వెంటపడి వేధిస్తున్నావు? మాలాంటి వాళ్ళు చూస్తే ఎగతాళిగా ఉంది కదూ. ఇదంతా మా తలరాత. నిన్ను నేను తెలియకుండా ఆ పొరపాటు చేశాను. నేను చేసింది పొరపాటు కాదని వాదించడానికి నేను రాలేదు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో నువ్వే ఉన్నావు. ఐ లవ్ యూ ఇందు. ఆశరేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే. తీయని వయసే ఆశరేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే. నీతి సరదాలు ప్రేమ పరదాలు నీతి చూసేను ఆశరేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే. చలిగాలి నన్ను పిలిచి
వలపించినదే తొలి పరువాలు నన్ను వలచినవే వలచి వలపించు మరులు కురిపించు మోహభావాలు పూసినవే మనసంతా నిన్ను నింపినదే ఎద పొదలంత ప్రేమ పొంగినదే కలిసి కరిగించు కథలు వినిపించు తీపి రాగాలు పలికించు కోరి కలహాలు రేగినవే చెలి పూల వరదల్లో మునిగినవే చీలి సరసాలు చేసినవి కసివేల వయసుల్లో ముంచినవి ఎదగానమే సాగేనులే తీయని వయసే ఏ తీయని వయసే తీయని వయసే ఆశ రేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే మది వీడ నీడ మోగినది చలి మనసార పాడి విరిసినది పనులు కలిసాయి వలలు విసిరాయి హాయి గానాలు సాగినది చిన్నదానీడు తెలిసినది అది నన్ను చేరనేడు వేచినది చిలిపి పరువాలు తెలిపి వివరాలు రేయి వేదాలు పలికినవే ఎదను మురిపించు కనిపించు పదును నిల్చు నువ్వు అందించి కౌగించు చెలి వాన కురిసిన తీయని వయసే ఆశ రేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే తీపి సరదాలు ప్రేమ పరదాలు వేసి చూసేనురా ఇళ్ళ మనసార వెళ్ళి విరిసింది వచ్చి చూడాలిరా తీయని వయసే ఆశ రేపినదే మమతల మల్లెల సొగసే రెచ్చగొట్టినదే అమ్మ ఇప్పుడు ఎలా ఉంది నా చిట్టి తండ్రి సురేష్ ఆయన నాకు నచ్చారు. ఏం మాట్లాడకుండా వెళ్తున్నావే? నువ్వు కోరుకున్నట్టు జరిగితే ఈ లోకల్లో నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరక్క. ఏమైందిరా నీకు? ఏమిటి అదోలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. లేదురా, నువ్వు మునపట్లా ఉండడం లేదు. నీ మనసులో ఏదో ఉంది. నాకేమీ కాలేదమ్మా, ఉత్తరే అలా కూర్చున్నాను. నేను చెప్పేది నమ్ము. ఏమిటో లేరా, నీ మనసుకి ఏది తోస్తే అది చెయ్యి. ఇంతకన్నా నేనేం చెప్పలేను.
ఆ? మా అక్క అక్కడ స్నానం చేస్తుంది, బట్టలు తీసుకెళ్ళివ్వండి. రే ఆగు. అయ్యో వెళ్ళిపోయాడే. ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నారు? నేను ఒక్కసారి చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. మీరు సంతోషంగా ఉండండి. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. నా మనసంతా నువ్వే. నువ్వు లేకపోతే ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా బతకలేను. అది నీకు అర్థం కావట్లేదు. నా ప్రేమతో ఏనాటికైనా నేను గెలుచుకుంటాను. ఊరు నుంచి మీ అత్తయ్య వచ్చింది. ఎందుకట? పిల్ల పెళ్ళిడికొచ్చి 2 సంవత్సరాలైంది. పెళ్ళి ఎప్పుడు జరిపిద్దాం అంటూ అడిగింది. ఏమిట్రా తినకుండా చేయి కడిగేశావు? నచ్చలేదమ్మా. ఏమైందిరా నీకు? అన్నం నచ్చలేదా, అత్త కూతురు నచ్చలేదా? రెండూ నచ్చలేదు. ఇప్పుడు ఏమంటావు? అయ్యో అయ్యో. రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా, రావే అల్లరి ప్రేమ పెనవేసుకుందామా, రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా, రావే అల్లరి ప్రేమ పెనవేసుకుందామా. నీ ఆశల అడవిలో తిరిగానే, నీ ఊసులలో బడి వెతికానే, నీ మమతలలో బడి మురిశానే, నీ మనసును కానుకాడిగానే. నీ ముద్దు మోము నాకు నేడు అలదిపోయి చూడు, నీ చూపు తిప్పుకోకు నేను నిన్ను వెతకలేను. రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా, రావే అల్లరి ప్రేమ పెనవేసుకుందామా. నీకు విరహాలు నాకు కలహాలు, వేడి వేడి మదనం భామ ప్రేమ ఒలికించు, మనసు మురిపించు తీపి తీపి విరహం. నీ కళ్ళతోటి నన్ను చంపేస్తూ వెళ్ళవటే, నీ తీపి ఈడు నాలో సరసాలే రేపెనులే. ఎదనిండా ఒకటే రాహం, ఎదురాయే తీయని మోహం, చెయ్యాలే అల్లరి యాగం, వింతలు సంగ్రామం. రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా, రావే అల్లరి ప్రేమ పెనవేసుకుందామా. గుచ్చుకున్నాయి విచ్చుకున్నాయి పిల్లగాలి మరులు,
కలిపిందే కమ్మని రాగం కలిపిందే చుమ్మను నాదం కావాలే కాముని బాణం తీయాలే తీయని ప్రాణం రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా రావే అల్లరి ప్రేమ పెరవేసుకుందామా నీ ఆశల అడవిలో తిరిగానే నీ ఊసులలో బడి వెతికానే నీ మమతలలో బడి మురిశానే నీ మనసును కానుక అడిగానే నీ ముత్తు మోము నాకు నేడు అందిపోయే చూడు నీ చూపు తిప్పుకోకు నేను నిన్ను వెతకలేను రావే వెన్నెల భామ ప్రేమించుకుందామా రావే అల్లరి ప్రేమ పెరవేసుకుందామా ఇందు ఇందు ఎందుకే నన్ను ఇలా చిత్రహింసలు పెడతావు ఇందు నన్ను ఇలా చంపకే అక్క ఏంటమ్మా పిలిస్తే పలకలే లేదు అన్నయ్య ఆ? రాను రాను మధు మధు వేళకి తిండి తినడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు నిద్రలో ఏవేవో కలవరిస్తున్నాడు నాకు భయంగా ఉందన్నయ్య ఇందులో భయపడడానికి ఏముంది ఈ వయసులో ఉన్నోళ్ళందరూ అంతే ఆ ఇందు ఉంది కదమ్మా దాని మీద వీడు మనసు పడ్డట్టున్నాడు గిరగిర గిరగిరమని దాని చుట్టూ తిరుగుతున్నాడు ఆ? అరే ఏంటి ఏం చెప్పకుండా పోతున్నావు ఆ అమ్మాయి ఇంటి కోడలుగా అడుగు పెట్టాలని ఉంటే దాన్నెవరు మార్చగలరన్నయ్య నువ్వు వేసిన లెక్కలు కరెక్టేరా దయచేసి నన్ను చేయకండి నన్ను వదిలేయండి నువ్వు పిచ్చిదానిలా నటించి నన్ను పిచ్చివాడిని చేస్తున్నావా రేపు ఊరు బయట ఉన్న మర్రి చెట్టు దగ్గర నీకోసం ఎదురు చూస్తాను నీ మనసులోని మాట నువ్వు చెప్పకపోతే నిన్ను ప్రేమించిన పాపానికి ఇదే ఓణితో ఊరేసుకొని చచ్చిపోతానే నా మీద ప్రేమ ఉంటే వస్తా ఎందుకు నేను ఇలా ఎక్కడికి వెళ్ళా నా వెంటపడి వేధిస్తున్నావు మాలాంటి వాళ్ళు చూస్తే ఎగతాళిగా ఉంది కదూ నన్ను ఒక్కసారి చంపేయండి హాయిగా చచ్చిపోతాను
నిన్ను ప్రేమించిన పాపానికి ఇదే ఓణితో ఊరేసుకొని చచ్చిపోతానే. ఏం బాబు, చదువుకున్న వాళ్ళు మీరే ఇలా చేస్తే చదువుకున్న వాళ్ళు మేమేం చేయాలి? నేనే కానీ అక్కడికి రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది? ఏమలుడు, ప్రేమ గురించి ఆలోచించావు గాని ఆ తర్వాత నీ బాధ్యతలు మర్చిపోయావే. కన్నవాళ్ళు పిల్లల మీద ప్రాణాలు పెట్టుకుంటారు, కానీ పిల్లలు మీరు ప్రేమలో పడి పెద్దవాళ్ళ గురించి ఆలోచించరు. ఏం మనిషి అయ్యా నువ్వు. రామ్మారా, ఇలా చూడాలే కదా ఆశపడ్డావు. చూడు వాడి పరిస్థితి. ఇంటికి ఒకటి చాలని ఒకే ఒకరిని కన్నది వాళ్ళ అమ్మ. వాడు మనశ్శాంతిగా బతకకుండా ఉండాలి, నువ్వు ఆశపడుతున్నావా? నాతో కలిసి బ్రతకడానికి మీ అబ్బాయికి ఈ జన్మ చాలు, కానీ మీ అబ్బాయితో కలిసి బ్రతకడానికి నాకు ఇంకో జన్మ కావాలి. మీ అబ్బాయితో కలిసి బ్రతకడం నాకు ఇష్టమే, కానీ మీ అబ్బాయికి నేనే ఒక సమస్య కాదలుచుకోలేదు. నన్ను క్షమించండి. అరే ఆపండ్రా, నీళ్ళు ఎందుకు ఇలా వృధా చేస్తున్నారు? అరే వెళ్ళండి రా, ఇంటికి వెళ్ళండి, చెప్పేది మీకే, వెళ్ళండి. ఏయ్ ఎల్లుడు, ఇన్నేరా? ఏంటి మావయ్య? ఏంట్రా అలా మౌనంగా కూర్చున్నావు? ఏం లేదు మావయ్య. ఆ పిల్ల వచ్చి చెప్పింది కదా, ఇంకేంటి వెళ్ళి చూడు, లేకపోతే ఆ పిల్ల ఏమని చేసుకుంటది. ఏంటి మావయ్య? ఏంటి మామదోమా అని లేవరా. ఏయ్ ఇంతకన్నా ఏ ఆడపిల్లని ఏం చెప్తుంది? అమ్మాయి కూడా నటించాలు లే. ఏయ్ వెళ్ళు. సరేలే వెళ్తాను. ఆహా, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న మన టీవీలో మన ఇంట్లో ఎవరో ఇద్దరు కౌగులించుకుంటుంటే చూసి ఆనందించినట్టుగా ఉంది. వీడికి నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది. కాలం బావో కాలం, నా కర్మ. మీరంతా మనుషులేనా? మనసు
మన వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. మనసు మన వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. కన్నె కథ కళి గుండె తడబడి, కన్నులలో కాముడి పిలుపు. చిలిపి కలగలం వలపు కలవరం, వన్నెలకు దోచెను వలపు. అందాలన్నీ పెళ్ళడాయి, వయ్యారాలు చిందేశాయి, చిలిపి తహతహ తెలిసెనులే. అందాలన్నీ పెళ్ళడాయి, వయ్యారాలు చిందేశాయి, చిలిపి తహతహ తెలిసెనులే. మనసు మను వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. ప్రియం ప్రియం తొలి వలపుల వైనం, జయం జయం ఎద పిలుపుల రాగం. మరో జగం ఎదురేగెను చూడు, మనోహరం ఎద పొసరను చూడు. కలల కథ కౌగిలి నడిగే, చెలిమి తొలి ప్రేమల నడిగే. కలల కథ కౌగిలి నడిగే, చెలిమి తొలి ప్రేమల నడిగే. ఊహుల రాగం ఊసుల రాగం, మనసు తలుపులు తెరిచెనులే. ఊహుల రాగం ఊసుల రాగం, మనసు తలుపులు తెరిచెనులే. మనసు మను వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. అల అల చెలరేగెను ఈడు, ఇలా ఇలా తుల తూగెను చూడు. పదే పదే వినిపించెను రాగం, అదే అదే అనిపించెను నిరతం. తనువు తొలి తేనెల నడిగే, బలపు మలి మల్లెల నడిగే. తనువు తొలి తేనెల నడిగే, బలపు మలి మల్లెల నడిగే. కోయిల రాగం ఆమని గానం, వయసు వరదను తాకెనులే. కోయిల రాగం ఆమని గానం, వయసు వరదను తాకెనులే. మనసు మను వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. మనసు మను వాడెను నేడు, వయసు మురిపించెను నేడు. కన్నె కథ కళి గుండె తడబడి, కన్నులలో కాముడి పిలుపు. చిలిపి కలకలం వలపు కలవరం, వన్నెలకు దోచెను వలపు. అందాలన్నీ పెళ్ళడాయి, వయ్యారాలు చిందేశాయి, చిలిపి తహతహ తెలిసెనులే. అందాలన్నీ పెళ్ళడాయి, వయ్యారాలు చిందేశాయి, చిలిపి తహతహ తెలిసెనులే. మనసు మను వాడెను నేడు, వయసు మురిపించెను నేడు.
ఏమే చూసారా పంతులు గారు పుష్పవుతాయింది. బావా ఏంటి ఇంత తేలిగ్గా తీసుకున్నావు? మనం చంపిన వ్యక్తి మామూలుడు కాదు, ఫారెస్ట్ ఆఫీసర్. మనం చంపింది ఆ పంతులు కూతురు చూసింది. అయితే మీరు భూ అనండి అన్న, అది నోరు తెరిచేలోపు దాన్ని అంతం చేస్తాం. ఏయ్, అది బతకాలరా. దాన్ని చంపి నోరు మూసే కంటే బతికించి మన దారికి తెచ్చుకుందాం. ఏంటి అర్థం కాలేదా? వాళ్ళకే కాదు నాకు అర్థం కాలేదు బావా. వాళ్ళకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుంది? పిల్ల వయసుకు వచ్చింది కదా, ఇంకే మన దారికి తెచ్చుకుందాం. రారా. ఏం నాకు అర్థం కాడు. మొహమాట పడకుండా తినండి అమ్మా. ఏంటిదినా బాగుంది. ఎంతసేపు అయింది వచ్చి? తీసుకోక్క. ఒరే శ్రీనివాస, ఎప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? ఇంట్లో పిల్ల వయసుకొచ్చిందిరా. ఆ విషయం కూడా పట్టించుకోకుండా ముగ్గును చూస్తూ అలా నిలబడ్డావే. నీకేమైనా పిచ్చిగానెక్కిందా? లేదు లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. నా కూతురు వయసుకు రాలేదు. లేదు. అలాగేనయ్యా. లేనా మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ససేమిరా నచ్చలేదు. పంతులు గారు, ఇది మనకేం కొత్త కాదు. మనకు ముందున్న వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాం. అందుకని ఆచారంగా ఉండాలనుకునేవాడిని నేను. ఈ అసహ్యాన్ని నేను ఎలా తాగలను చెప్పండి? ఏంటయ్యా ఆచారం గీచారం అని? యావదాసి కుటుంబంలో ఒక ఆడపిల్ల పుడితే అది పెరిగి పెద్దదై వయసుకొచ్చిన తర్వాత కన్నెరికం చేయడం ఆనవాయితీ. ఒకవేళ పిల్లను కని తల్లి చనిపోయిందనుకో, ఊళ్ళో పూజారికిచ్చి పెంచమని చెప్తాం. అది పెరిగి పెద్దదే వయసుకొచ్చిన తర్వాత కన్నెరికం చేసి దాసం చేయడమే కదా ఈ ఊరు సాంప్రదాయం. ఈశ్వరా. ఓయ్, నాతో మాట్లాడవయ్యా. ఈశ్వర వెంకటేశ్వర అని ఎవరినో పిలుస్తా? మాట్లాడకుండా ఊరి కట్టుబాటు ఒప్పుకో, లేదంటే ఊరు విడిచి వెళ్ళిపో. మార్కుడు. ఇదిగో పంతులు, మొదటించి ఇదే కదా చేసేది. నీ గురించి పద్ధతులు మార్చుకుంటే ఊరికి ఏదన్నా కీడు జరిగితే ఎవరు బాధ్యులు? తీసుకోవయ్యా పిల్లనే, మర్యాదగా తీసుకెళ్ళావు. అయ్యో భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఎలా ఉంది? లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. నా కూతురు వయసుకు రాలేదు. లేదు లేదు, నా కూతురు వయసుకు రాలేదు. లేవండి, వెళ్ళండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కూతురు వయసుకు రాలేదు. వెళ్ళిపోండి అందరూ. నా కూతురు వయసుకు రాలేదు. 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 లేదు. ఇవన్నీ అక్కడ పెట్టండి. ఇగో పంతులు, నాకో మాట చెప్పుంటే నేను వచ్చి పద్ధతిగా చేద్దునుగా. ఈ పాటికి నువ్వేదేదో చేసేస్తున్నావు.
మీరు మీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఇక్కడేమీ జరగలేదు. ఏంటయ్యా నోటితో చెప్తే ఎలాగా? జరిగిందంటే మాకు తెలుసుగా. నా కూతురు వయసుకు వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు? అది సరే పంతులు గారు, చేయవలసింది చేయాలి కదా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా కూతురు మీకు అప్పచెప్పలేమయ్యా. బయట పారవేసి చెత్తని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు పవిత్రం అవుతుందా? మీకు మీ వాళ్ళకి కావాలంటే పనికిరాది కావచ్చు, కానీ నాకు నా కూతురు ఇప్పుడు బంగారమే. ఏందా బంగారు అది అంట? ఏం చెప్తున్నా సరిగా చెప్పా. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ ఘోరాన్ని నా చేతులతో చేయలేదు. పంతులు, వచ్చే శుక్రవారమే మంచి రోజు. ఆ రోజు నువ్వు కనిరెక్కం చేయిస్తున్నావు, లేదంటే వేరే పంతులు పెట్టి నేనే చేయించుకుంటాను. పదండ్రా వెళ్దాం. కూతుర్ని పంతులు గారు చాలా అపురూపంగా చూసుకున్నాడు రా. అవునరా, గొర్రెని ఎంత బాగా చూసుకున్నా చివరికి బలివాల్సిందేగా. చూడండి ఈ విడ్డూరావు పంతులు గారిని పొట్టన పెట్టుకొని దర్జాగా నడిచొస్తున్నాడు. వాడన్ని సిద్ధం చేసి ఉంటాడు. రావయ్యా. నిజమే బావా. పంతులు చనిపోయాడా? అదండలేవరా లగవు. నువ్వు దండం పెట్టుకో. చచ్చి బతికిపోయాడు. అనుకుందోటే అయిందోటే. మా నాన్నగారి చావు చూసి నేను మతి భ్రమించినట్టు అయిపోయాను. అదే కారణంగా చూపించి మా బామ్మ నాకు పిచ్చి పట్టిందని ఈ ఊరికి తీసుకొచ్చింది. తీసుకోండమ్మా, ఈ మందు చాలా మంచిదమ్మా. దెబ్బ తగిలిన చోట రాయండి, 2 రోజులు తగ్గిపోతుంది. ఇంజెక్షన్ చేశాను, తగ్గకపోతే మళ్ళీ వస్తాను. డాక్టర్ ఇంట్లో మళ్ళీ వస్తానంటావేంటి? ఇంక రావద్దులే, వచ్చి చూసిన చాలు. వెళ్ళు 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 వెళ్ళరా వెళ్ళు. ఆ సరే కానీ నాకు పెళ్లిగానే దగ్గర మంది చెల్లవయ్యా, నీకు పుణ్యం ఉంటది. వస్తా బలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి. నీకు సిగ్గే అందం లేదా బుగ్గే అందం, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం.
ఓడిస్తా చూడు, నువ్వు కాదన్న ఓడిస్తా చూడు. నేను కాదన్న ముద్దిచ్చి చూడు, లేదు లేదన్న లాగిచ్చి చూడు. వస్తా వలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి. కోరికుంటే వెంటబడు, నీకు తీరికుంటే కంటబడు. కోరికుంటే వెంటబడు, తీరికుంటే కంటబడు. ఏం చేయాలనుకున్నా అడ్డులేదురా. మోజు ఉంటే మాటబడు, రేగుతుంటే కూలబడు, ఏం కావాలనుకున్నా ఆగబోనులే. నామం దక్కనది, దాహం పక్కుమంది, పాపం పాపకొల తీర్చిపోవయ్యా. భాగం హంచుకుంది, యోగం దంచమంది, ద్రోహం చెయ్యమంటూ రెచ్చిపోతుంది. నీకు నా ఆస్తి రాసిస్తా నేడు, నీకు నా పార్టీ అరువిస్తా చూడు. నీకు పరుపేస్తా రాతిరేల చూడు, వచ్చి దరువేస్తా వంత పాట పాడు. ఇస్తా పలుచి, నీ ఒలిచి, నీ చూపులే చూస్తుంటే లాలో పిచ్చి. వాటంగా ఉంది పిల్ల, అరే వాటేయమంది మళ్ళా. వాటంగా ఉంది పిల్ల, వాటేయమంది మళ్ళా. పిల్ల మీద మోజుబడి మెత్తబడి తినే. దూరంగా ఉన్నవయ్యా, భారంగా ఉందిరయ్యా, ముద్దు మీద ముద్దు పెట్టి దుప్పటెంతకు. వయసే వెచ్చగుంది, మనసే మస్తుగుంది, నీతో పందిరి మొత్తం ఎక్కమన్నదే. గులికే గుచ్చుకుంది, తలుకే పిచ్చుకుంది, మాతో బొత్తు పదం దూరకుడి. నీకు అందిస్తా కొత్త ఈడు రుచులు, నీకు చెల్లిస్తా ముద్దు పూల సుధలు. నీకు దోచేస్తా దోసకాయ కోసి, నీకు దోచేస్తా దోసకాయ పంచి. వస్తా వలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి. ఇస్తా పలుచి, అన్నీ ఒలిచి, నీ చూపులే చూస్తుంటే లాలో పిచ్చి. నీకు సిగ్గే అందం లేత బుక్కే అందం, నాకు నువ్వంటే ఎంతో ఇష్టం. నీ పేరే అందం, నాకు నువ్వే అందం, నిన్ను చూస్తుంటే ఇంకా ఇష్టం. నువ్వు వద్దన్న వాటేస్తా చూడు, నువ్వు కాదన్న ఓడిస్తా చూడు. నేను కాదన్న ముద్దిచ్చి చూడు, లేదు లేదన్న లాగించి చూడు. వస్తా వలచి ముద్దే ఇచ్చి నీ అందం చూస్తే నాకెంతో పిచ్చి. టికెట్ 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 తిన్నా టికెట్ తీసి వెనకాల ఉన్న టికెట్ తీసారా? కొంచెం ముందు జరగవయ్యా, ముందు జరుగు. అరే ఒరే దొన్నపోతే ఎదురుగా మనిషి ఉంటే కళ్ళు కనపడలా? టికెట్ తీసుకోవా, ఇదిగో టికెట్ తీసుకో. మగోడు మొఖం అస్సలు చూడనట్టే మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళవయ్యా. ఎక్కడికి వెళ్ళాలి? అరే వెళ్ళవయ్యా. నీతో తలనొప్పిగా ఉంది, ఎక్కడికి వెళ్ళాలయ్యా? నువ్వు చదువుకున్నాడే కదా, నువ్వు చదువుకున్నాడు అయితే నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్తే టికెట్ ఇస్తాను. అయ్యయ్యో అదేనయ్యా నేను చెప్పేది, నేను ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు. అదేనయ్యా నిన్ను అడుగుతున్నాను. నేను ఎక్కడికి పోవాలో నువ్వు కనిపెట్టవయ్యా. నువ్వు పిచ్చోలో మాట్లాడుతున్నావు. పోరా, నీకు టైం దగ్గర పడిందిరా. నెక్స్ట్ స్టాప్ లో బాబాయ్ ఉంటారు, జాగ్రత్త. ఏ ఊరికి వెళ్తుంది ఈ పిల్ల? పులివెందులకు వెళ్తున్నా. అది సీఎం గారు ఊరే. అది మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. మూసా. మా ఆయన కోప్పడతాడు. ఏయ్ ఇలా తిరగవే, ఇప్పుడేనయ్యా పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నాను. అన్నగారు క్షమించండి 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 అన్నా, క్షమించండి. పోరాటంగా ఈ ఉంది. ముసలోడికి దసరా పండగ. అయ్యో ఉఫ్. నమస్తే అయ్యా
నమస్కారం సార్. నమస్కారం. పిచ్చోడు టికెట్ తీసుకోవాలి సార్. అలాగా? ఎవరయ్యా బస్సులో టికెట్ తీయండి? ఎవరయ్యా బస్సులో టికెట్ తీయండి? ఈడే సార్. ఎక్కడికి బస్సులో టికెట్ తీయలేదట. సార్ పట్టుకోండి సార్, లేకపోతే పారిపోతాం. రైట్. మీరిద్దరు ఇలా చేతులు పట్టుకుంటే టికెట్ తిరిగి చేతులలో పెట్టాలయ్యా. ఏంటిడు ఎక్కడెక్కడో చేతులు ఎత్తున్నాడు? వదిలితే పారిపోతావు కదా. చెరువు పక్క చేతులు పట్టుకుని తీయండి ఎలా తీసేది చేతులు వదలడయ్యా. ఇప్పుడు తీరా. ఒక చేతితో తీయడం కుదరదు, రెండో చేయి కూడా కావాలి. వదులు. చెప్పింది ఈ ఊళ్ళో సిగరెట్ పెట్టిలో బీడీ పెట్టి కాల్చే ఒకే ఒక మగాడిని నేనే. రండి బాబు వచ్చేసి రండి, భలే పరిగెడతా. రండి. ఎవడ్రా వస్తున్నాడు? మన ఎంకలా ఉన్నాడు? అవునరా మన ఎంకేరా. టికెట్ తీసుకోకుండా వచ్చాడయ్యా. దానికోసం మా ఊరు పరిగెట్టిస్తావా? టికెట్ తిన్నోడు ఎవరైతే మాకేంటా పోలీసులు పట్టించేస్తాం. ఎక్కడికి రా పారిపోతావు? చేయి దీవయ్యా, నించున్నాడు పట్టుకో పరిగెడతా అంటే అరే చేయి తీరా. చేయి తీరా. నువ్వెంత పెద్ద ఆఫీసర్ అయితే మాత్రం మా ఊరోడి మీద చేస్తావా? ఇంకయ్యా టికెట్ తీసి ఆడి మొహాన్ని కొట్టు. ఇదిగోరా ఆడి మొగారు కొట్టు. అదేమన్నా సినిమా వాల్ పోస్టర్ అనుకున్నావా? అంతసేపు చూస్తున్నావు టికెట్ అనయా, చూసుకోవయ్యా. అవును, ఈరోజు టికెట్లానే ఉంది చూడండి. అవును ఇది కనిపెట్టారా? అవును టికెట్ ఉంది కదా, చూపించి కూడా ఎందుకు పారిపోయావు? ఏమయ్యా, నేను పరిగెడతాను, నించుంటాను, పడుకుంటాను, ఆయనే నా ఇష్టం. నేను పరిగెట్టాను సరే, మీరెందుకు పరిగెట్టారా ఆయనకాల? వెంకయ్య నువ్వు బస్ ఎక్కితే టికెట్ తీవు నాకు బాగా తెలుసు. అయితే టికెట్ ఎలా వచ్చింది? గవర్నమెంట్ బస్ లో టికెట్ కొట్టా నేనేమన్నా అంతా మాయకున్నా? పక్కోడి జేబులో చేపెట్టి కొట్టేసిన టికెట్ అది సంగతి. ఏంట్రా అబ్బాయిలు, మీకేమన్నా డౌట్ ఉంటే అడిగేయండిరా. ఏంటి ఊరంతా మనంటే ఎంత భయపడుతున్నారు? సరే ఇదన్నా మిగిలింది. మావలపే కదూరాలయ్యద తీయని వేదన రగిలిందా, మాతలపే అది భారాలై మది మోయని గాథల మిగిలిందా. మా ప్రేమ వీడిన వేళ శోకాలే మిగిలాయా, మా గుండె పగిలిన వేళ ఏకాంతం మిగిలిందా. వగచింది తీయని మనసు జయించునా ఇద్దరి ప్రేమ, మావలపే ఇక దూరాలై ఎద తీయని వేదన రగిలిందా. ఎవరికి వాళ్ళు మాట్లాడకుండా కాసేపు ఊరుకోండియా. మీరు చెప్పేది వాస్తవమే రాయుడు గారు. ఎప్పుడో ఒకప్పుడు మీ ఊళ్ళో సాంప్రదాయం ఉండుండొచ్చు. అందుకని ఇప్పుడు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసి ప్రేమించుకున్న వాళ్ళని విడదీయచ్చా చెప్పండి? పాపం అమ్మాయి జీవించాల్సిన వయసు. మా ఊరు అబ్బాయి కూడా ఆ అమ్మాయి మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరినీ విడదీసి వినోదం చూడడం కంటే వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయొచ్చు కదా. నాయుడు గారు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు, మర్చిపోలేదని మేమంటున్నాం. ఇందులో పెద్ద విషయమే ఉంది, మీరే చెప్పండి. ఏదో నేను ఒక్కడనే వచ్చి మీ ముందు కూర్చొని పంచాయతీ పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చూడండి,
ఈయన గురించి మా ఊరు జనమంతా వచ్చి మీ ముందు కూర్చున్నారు. ఏమయ్యా, మేమిద్దరం మాట్లాడుతున్నాం, మీరంతా వచ్చి మౌనంగా కూర్చుంటే ఎలా తెలుస్తుంది? మీరందరూ మాట్లాడితేనే ఇది పరిష్కారం అవుతుంది. అలవాట్లన్నీ మంచి విషయాలే, కానీ ఇందువల్ల ఎవరూ బాధించబడకూడదనే ఇంతసేపు రాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నాం. ఫలితం లేకుండా పోయిందే. ఒక ఆడపిల్ల సమస్యే కాకుండా మన 2 ఊళ్ళకు సంబంధించిన సమస్యగా అయింది. అందువల్ల మన పంచాయతీలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో పనులకు వెళ్తున్నారు, ఆ ఊళ్ళో వాళ్ళు ఈ ఊళ్ళో పనులకు వస్తున్నారు. అందువల్ల పక్క ఊళ్ళు కలిసి చాలా ఐకమత్యంగా ఉంటున్నాం. మన ఐకమత్యానికి ఈ సమస్యల వల్ల ఏ గొడవ రాకూడదు. ఒక దేశాన్ని కాపాడడానికి ఒక ఊరే నాశనం కావచ్చు, ఒక ఊరిని కాపాడడానికి ఒక కుటుంబాన్ని త్యాగం చేయొచ్చు, ఒక కుటుంబాన్ని కాపాడడానికి ఒక ప్రాణాన్నే త్యాగం చేయొచ్చని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ రోజు ఈ 2 ఊళ్ళ భవిష్యత్తు కోసం ఆ ఊరి అమ్మాయిని వాళ్ళకే ఈ పంచాయతీ అప్పచెప్పుతోంది. చివరి వరకు ఈ సంతోషం నాతోనే ఉంటుందా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటాను. ఇది నా వల్ల కాదమ్మా. ఇందు లేకుండా బ్రతకడం నా వల్ల కాదమ్మా. తాళి కట్టిన వాణ్ణి పోగొట్టుకొని నేను పడ్డ బాధ నాకు తెలుసు. నువ్వు పడుతున్న బాధ కూడా అలాంటిదేరా. అక్కడ ఆ పిల్ల ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది. నీ వల్ల ఆ పిల్ల జీవితం బాగుపడుతుంది అనుకుంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. రేపు నీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలి. వెళ్ళిరా బాబు. బాబు, నీ పాటికి నువ్వు ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతావు. రేపు పొద్దున మా 2 ఊళ్ళు కొట్టుకుని సావాలా? ఏయ్ ఆపోయా, చూడు బాబు, నీది ఉడుకు రక్తం, ముందు వెనక ఆలోచించే వయసు కాదు.
ఇది నీ సమస్య కాదు, ఊరు సమస్య. ఊర్లో అందరూ కలిసి ఆ అమ్మాయిని ఆయనకు అప్పగించారు. నువ్వు అక్కడికి వెళ్తానంటే అర్థం ఏంటి? రేపు వాళ్ళు మేమే అక్కడికి పంపించామని చెప్పరా? ఎప్పుడైతే ఊరంతా కలిసి ఆ అమ్మాయిని అప్పచెప్పారో అప్పుడే మీ పని అయిపోయింది. ఇది నా వ్యక్తిగత విషయం. ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు వెళ్ళండి. అది నీ ఒక్కడి సమస్య కావచ్చయ్యా. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ఈ ఊరు వాడివని చెప్తారు కదా. అంటే ఏందే ఆని బతులు ఆడతారు? చూడు బాబు, ఈ ఊరి కట్టుబాట్లు మీరే, నువ్వు ఆ ఊరికి వెళ్ళకూడదు. అలా కాదు, నువ్వు ఆ ఊరికి వెళ్ళావంటే మళ్ళీ ఈ ఊరికి రాకూడదు. ఇప్పుడు నేను వెళ్ళలేదంటే తన పరువు పోతుంది. తన పరువు పోయిందంటే తను ప్రాణాలతో ఉండదు. ఈ ఊరికన్నా తనే నాకు ముఖ్యం. మరెందుకయ్యా వాడితో వాదన? వదిలేయండి అయ్యా, వెళ్ళి తల్లులు తినరాన్ని. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఆడి కాలమా ఎవరేం చేస్తారో అనుభవించనే. అక్కడికి వెళ్ళి నాలుగు కాపులు తింటేగానే మనం చెప్పాం. రే బామర్దే, నిన్ను ఎవరు చెప్పినా మా కాట్లో నువ్వు కాదరా, నీ బతుకు సాడా. వాగర్తాది సమ్మర్తో వాగర్త ప్రతివత్రదే జగద పితరో వందే పార్వతీ పరమేశ్వర. కవిం కవీనాముపమశ్రమశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ మోదవిశ్రేదసాదనం ఏకదంతా. सलिलानिदक्षर्ध्येकपदे विपते च चतुष्पदे हष्टापदे नवपदे बभोविषे सहस्रा.
చివరి వరకు ఈ సంతోషం నాతో ఉంటుందా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ ఆపద రాకుండా చూసుకుంటాను. ఓం జ్యోతిర్వేదశేషణవమశోమరాతి యతోనితః దివేశః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం ఏమిటి కర్మ? పొడిచండి రా వాణ్ణి. ఏం చేస్తానో చూడు. వద్దు, ఆయన్ని చేయకండి. ఆయన్ని చేయకండి. ప్లీజ్ వాడిని చంపి మీరు హంతకులు కాకండి. వాడిని వదిలేయండి. చూసావా ఈ కాలంలో సాంప్రదాయాలే మారిపోతున్నాయి. ఊరి కట్టుబాట్లను గౌరవించే వాళ్ళు ఎవరు లేరు. కానీ నా హిందూ మాత్రం వీటన్నిటిని గౌరవించి ఇక్కడికి వచ్చింది. తన పరువు మర్యాదల్ని కాపాడాల్సిన మీరే అరాచకాలు చేస్తున్నా తనే మిమ్మల్ని కాపాడింది. రే అలాంటి అమాయకురాల్ని సాంప్రదాయాల పేరు చెప్పి బలి తీసుకుందాం చూస్తున్నారా? సాంప్రదాయం అంటున్నావే, ఏంట్రా సాంప్రదాయం? మీరంతా కలిసి బలవంతాన చేసే కన్నెరికం సాంప్రదాయం అనిపించుకోదు, అది అన్యాయం రా. పరాయి ఆడదాన్ని దేవతగా పూజించే మట్టిరా ఇది. అలాంటి మట్టిలో చెడబుట్టారా మీలాంటి వాళ్ళు? నేనున్నాను తన మనసులో, తను నా మనసులో ఉందిరా. అది మీరెవరూ మార్చలేరు. మా ఊరమ్మాయి అంటున్నారే, ఎవర్రా మీ ఊరమ్మాయి? ఎప్పుడైతే నా మీద తనకి ప్రేమ కలిగిందో అప్పుడే తను మా ఊరమ్మాయి అయింది. తను నా భార్యరా.
నా భార్యకి కన్యరికం చేయడానికి నువ్వెవడేవరా ఆడవాళ్ళంటే చులకనైపోయింది. మనం మొహం పెట్టి చూపిద్దామంటే నన్ను వదిలించాల్సింది. వీడ మొదలబోతున్నాడు. ఈ ఎదవ సచ్చినోడు త్వరగా చస్తే బాగుండు. మనకి కామదాహం తీర్చడానికి ఆడదేగా కావాలి. నీ కూతురు కూడా ఆడదేగా. నీ కోరిక తీర్చుకోవడానికి కావాల్సింది ఒక ఆడదేగా. రారా, నేను సిద్ధంగా ఉన్నాను. రారా. నీ కామదాహం తీరాలంటే నేను ఆడదాన్ని. వచ్చి నీ కోరిక తీర్చుకో. నేను ఆడదాన్ని. రావయ్యా, నీ కోరిక తీర్చుకో. చస్తే బాగుండు. బాబు, నీ వల్ల నాకు చాలా మార్పు వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు బాబు, నన్ను మళ్ళించు. అమ్మా అమ్మా.